యెరూషలేములో ఓ చల్లని సాయంత్రం. పట్టణం మొత్తం పస్కా పండుగను సిద్ధం చేసుకుంటూ సందడిగా ఉంది. కానీ ఒక చిన్న మేడ రూంలో మరింత పవిత్రమైన ఘటన జరగబోతోంది. యేసు మరియు ఆయన 12 శిష్యులు ఒక పెద్ద విందు మోజ వద్ద కూడి వారందరూ కలిసి తినబోయే ఆఖరి భోజనం ఆరంభమైంది. శిష్యులు భోజనానికి సిద్ధమవుతుండగా యేసు ఆశ్చర్యకరమైన పనిని ప్రారంభించాడు. ఆయన తన బాహ్య వస్త్రాన్ని తీయగా ఒక తువాలు తన నడుముకి కట్టుకున్నాడు. తర్వాత ఆయన ఒక పాత్రలో నీళ్లు పోసుకొని మోకాళ్లపై కూర్చున్నాడు. పేతురు ఆశ్చర్యంతో, ప్రభువా, నువ్వు నా కాళ్ళు కడగకూడదు, ఇది ఒక సేవకుడి పని అని చెప్పాడు. యేసు సంతోషంతో, పేతురు, నేను నిన్ను శుభ్రం చేయకపోతే నువ్వు నాలో భాగం కాకపోతావు అని అన్నాడు. ఆయన తన శిష్యులను ప్రేమతో చూశాడు. ఆ తర్వాత ఒక రొట్టె ముక్కను తీసుకొని ఆకాశం వైపు చూశాడు. దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ రొట్టె నా శరీరం, ఇది మీ కొరకు విరగబడింది, ఇది నాకు జ్ఞాపకంగా చేయండి. ఆపై ఆయన ఒక పాత్ర ద్రాక్షరసాన్ని తీసుకొని దానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ పాత్ర నా రక్తం, పాపాల మన్నింపు కొరకు కార్చబడినది. మీరు దీన్ని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. విందు జరుగుతుండగా యేసు తీవ్ర భావంతో తన శిష్యులను చూశాడు. ఆయన స్వరం తీవ్ర బాధతో నిండింది. ఈ రాత్రి మీలో ఒకరు నన్ను మోసం చేస్తారు అని యేసు అన్నారు. పేతురు, ప్రభువా, అలా ఎవరు చేయగలరు అని అడిగాడు. యేసు, నా తోడు పాత్రలో ముక్క ముంచేవాడే నన్ను మోసం చేయబోతున్నాడు అని అన్నాడు. యూదా భయంతో తన ముక్కను పాత్రలో ముంచుతాడు. యేసు అతనిపై నేరుగా చూస్తాడు. నీవు చేయబోయే పనిని త్వరగా చేయు అని అన్నాడు. యూదా భయంతో తక్షణమే లేచి బయటకు పరిగెత్తుతాడు. యూదా వెళ్ళిపోయిన తరువాత యేసు తన శిష్యులతో ప్రేమ, విశ్వాసం, ఆశాపూరితమైన మాటలు మాట్లాడాడు. మీ హృదయాలు కలవరపడకూడదు. దేవునిపై విశ్వాసం ఉంచండి. నన్ను నమ్మండి. నేను మీ కొరకు ఒక స్థలం సిద్ధం చేయడానికి వెళుతున్నాను. ఆపై యేసు పరలోకపు తండ్రిని చూశాడు. ప్రార్థన ప్రారంభించాడు. తండ్రి, సమయం ఆసన్నమైనది. నీ కుమారుడిని మహిమపరచు. తద్వారా నీ కుమారుడు నిన్ను మహిమపరచగనట్లు ఉండును. నా శిష్యులను కాపాడుము. వారందరూ ఒకటిగా ఉండేలా చేయుము, నీవు మరియు నేను ఒకటిగా ఉన్నట్టుగా. ఆ రాత్రి యేసు తన శిష్యులకు నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించాడు. ఆయన తనను తాను నమ్మీకరించాడు, తనను తాను అర్పించాడు, ప్రపంచానికి త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. యేసు మనకి బోధించింది ఏమిటంటే, ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, కార్యాలలో కూడా ఉండాలి. ప్రేమ అనేది సేవ చేయడం, క్షమించడం, మనల్ని త్యాగం చేయడం. యేసు బోధించిన సందేశం వినయం, ప్రేమ, త్యాగం. మనం మన రోజువారీ జీవితంలో ఎలా సేవ చేయగలం, ఎలా ప్రేమను పంచగలం? కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.